హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు గురువారం నవమి. రాత్రికి 11 మిరియాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. 100కు 100% మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తిరుగు అనేది ఉండదని శాస్త్రం చెబుతుంది. గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా చక్కగా తొలగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి గురువారం రోజు మిరియాలతో ఈ పరిహారం చేయండి. మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి. మిరియాలు నల్లగా ఉంటాయి. వస్తువులలో ఏ పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నల్ల వస్తువులతో ఏ పరిహారాలు చేసినా చక్కటి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా గురువారం రోజు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం వలన ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు, గొడవలు, నెగటివ్ ఎనర్జీ ఇలా అన్ని సమస్యలు తొలగిపోతాయి. మరి ఇంతకీ గురువారం రోజు మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు నల్ల మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే కష్టాలన్నీ కూడా పోతాయి. మనిషి అన్నాక అనేక రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే గురువారం రోజు మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఈ పరిహారానికి 11 నల్ల మిరియాలు కావాలి. అలాగే చిటికెడు కర్పూరం పొడి కావాలి. మిరియాలు ఎంతో శక్తివంతమైనవి. మన శాస్త్రాలలో మిరియాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా 11 మిరియాలను తీసుకొని వాటిని ఒక పేపర్లో వేయండి. పేపర్లోనే చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. తరువాత ఈ మిరియాలకు మీ మనసులోని కోరికను చెప్పుకోండి. దేవుడా, నేను ధనవంతుడిగా మారాలి, బాగా ధనం సంపాదించి ఉన్నత స్థాయిలోనికి రావాలి, అందరికీ హెల్ప్ చేసే స్టేజ్లోనికి రావాలి అని మనసులో మీ కోరికను వివరంగా చెప్పుకోండి. అలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత మిరియాలను అగ్గిపుల్ల వెలిగించి కాల్చేయండి. బాగా అంటే మిరియాలు పూర్తిగా కాలిపోయే వరకు కాల్చేయండి. అలా కాల్చిన తర్వాత బూడిదను తీసి ఒక గ్లాస్లో నీటిలో కలపండి. తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదులలో గోడల మీద చల్లండి. ఇంకా నీరు మిగిలితే ఆ నీటిని మీ ఇంటి చుట్టూ కూడా చల్లండి. ఇలా ఈ పరిహారాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని గురువారాలు చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన మీపై ఉండే నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ధనం 4 వైపుల నుండి వచ్చి పడుతుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. రాత్రికి రాత్రే మీరు ఊహించనంత ఫలితాలు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు 11 మిరియాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. భరించలేని కష్టాలలో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీటితో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి. మీ కష్టాలన్నీ కూడా 24 గంటల్లో తీరిపోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎక్కువగా కష్టాలు పడేవారు, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు, దృష్టి దోషాలు ఉన్నాయని, ఇంట్లో అసలు బాగుండటం లేదు, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడాలంటే తప్పకుండా గురువారం ఈ పరిహారం చేయండి. దీనికి గ్లాసుడు పసుపు నీళ్లు, ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది. మీరు ₹1 కూడా ఈ పరిహారం కోసం ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ కాలంలో అనేక మంది డబ్బు సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. డబ్బు ఒకటే కాదు, ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.
ఇంట్లో గొడవలు రావడం, నెగటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు, డబ్బు సమస్యలు, పనిచేసే దగ్గర వచ్చే సమస్యలు, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఇలా ఒకటి కాదు, ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా మీకు భరించలేని కష్టాలు ఉన్న దారులన్నీ కూడా మూసుకుపోయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి. ఏం లేదు, గురువారం రోజు చక్కగా ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి. పసుపు ఇంట్లో ఉంటుంది. పసుపు చాలా పవిత్రమైన పదార్థం, అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు డబ్బులేమీ ఖర్చు చేయవలసిన అవసరమైతే లేదు. చక్కగా నీటిలో పసుపును కలపండి. గురువారం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి. పగటిపూట చేయవద్దు. ముందు గ్లాస్ పసుపు నీటిని తీసుకొని దానిలో ఒక వేపాకును వేయండి. చాలు, ఒకే ఒక్క వేపాకు చాలు. ఇలా వేపాకు వేసిన తర్వాత ఈ గ్లాస్ పసుపు నీటిని మీ చేతిలో పట్టుకొని ఇంట్లోని ప్రతి గదిలో కూడా ఒక్కసారి తిరగండి. బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఏ గదిని వదలకుండా ఇంట్లోని అన్ని గదులలో ఈ గ్లాసును తిప్పండి. ఇలా తిప్పేటప్పుడు ఈ గదిలోని నకారాత్మక శక్తులు పోవాలి. మా ఇంటిపై ఉన్న నరదృష్టి, నరఘోష, నరకన్ను అన్నీ కూడా పోవాలని మనసారా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకుంటూ అన్ని గదులలో తిరిగిన తర్వాత వేపాకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే గదిలో పెట్టి వదిలివేయండి. రాత్రికి ఎలాగో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు కదా, ఏ గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదపకుండా అలాగే వదిలేయండి. మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాస్తో పసుపు నీటిని తీసి ఎవరికీ తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేసేయండి. డ్రైనేజీలో అయినా సరే పడవేయవచ్చు. లేదంటే ఏదైనా పనికిరాని పచ్చటి మొక్క మొదట్లో పోసేయండి. ఇలా గురువారం రోజు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు, గొడవలు, నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం చాలా చక్కగా మారుతుంది. కాబట్టి భరించలేని కష్టాలలో ఉన్నవారు పసుపు నీటితో ఈ పరిహారాన్ని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా 24 గంటల్లో ఫలితాన్ని అనుభవిస్తారు. మీకు అంతా మంచే జరుగుతుంది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.